లాలాగూడ పోలీస్ స్టేషన్‌ల పిల్లి లొల్లి మొదలైంది. ఇన్ జనరల్‌గా పోలీస్ స్టేషన్‌ల కేసులతో, తర్వాత ఈ ఎఫ్ఐఆర్‌లతోటి, దోపిడీలు, దొంగతనాలు, తర్వాత ఈ కొట్లాటలు, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, ఇట్లాంటి కేసులే వింటుంటాం. కానీ వింత విచిత్రమైన కేసు లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఈ పిల్లి లొల్లి కేసు ఏంది అని ఆలోచించకండి, నేను చెప్పేస్తా. లాలాగూడ పరిసర ప్రాంతాల్లో ఒక యువతి ఒక పిల్లిని పెంచుకుంటుందనమాట. ఆ పిల్లి మిస్ అవ్వడంతో పాపం ఆమె చాలా ఎమోషన్‌గా పోలీస్ స్టేషన్‌కొచ్చింది. ఈ పెట్ లవర్స్, డాగ్స్, వాళ్ళు పెంచుకున్న డాగ్స్, ప్యారట్స్, బర్డ్స్, తర్వాత క్యాట్స్ ఇట్లాంటివేమైనా మిస్ అయినరనుకో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళతో ఉండే అటాచ్‌మెంట్ అట్లాంటిది మరి. అట్లే ఏడ్చుకుంటూ వచ్చి "నా పిల్లి పోయింది సార్" అని చెప్పి ఏడుస్తూ కంప్లెయింట్ ఇచ్చేసరికి ఆ ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ రాసే వాళ్ళకి గూడా బాగా బాధ అనిపించిందంట. అందుకనే రెండో రోజు వస్తదేమో అని జూషిర్రు. రెండో రోజు గూడా ఆమె మళ్ళీ వచ్చేసరికి సరే ఈ పిల్లి మిస్సింగ్ ఏందో చూద్దామని చెప్పి అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ గూడా వెతకడం స్టార్ట్ జేషిర్రు. అట్లా వెతుకుతున్న క్రమంలో ఒక టూ వీలర్ పైన ఒక వ్యక్తి ఆ పిల్లిని తీసుకొని వెళ్ళడం గమనించిర్రు అధికారులు. ఇంకేముంది, ఆ బండి నంబర్ ట్రేస్ ఔట్ జేసి ఆయనకు ఫోను జేసి పోలీస్ స్టేషన్‌కి పిలిపిచ్చిండ్రు. కానీ పిలిపిచ్చిన వెంటనే ఆ యువతిని గూడా "నీ పిల్లిని పట్టుకపోయినాయన మాకు దొరికిండమ్మా రండి" అన్నారు. ఇంకేముంది, అక్కడ లొల్లి షురువయింది. కానీ ఆయన జెప్పిన ఆన్సర్ విని అటు పిల్లిని పెంచుకుంటున్న యువతితో పాటు పోలీసులు గూడా షాకయ్యారు. పిల్లినైతే నేను తీసుకుపోయినా గానీ, నేను తీసుకుపోతే అది నాతో లేదు. నన్ను కరిచి అది వెంబటే ఎక్కడికో పారిపోయింది. అది ఎక్కడ పారిపోయిందో నాకు తెలవదు సార్ అని జెప్పేసి ఆయన నెత్తి, నోరు మొత్తుకొని చెప్పినా కూడా, ఆ యువతి ఎక్కడ అస్సలు దాన్ని యాక్సెప్టే చేయట్లేదంట. "నువ్వే నా పిల్లిని దొంగతనం జేసినావు. నువ్వే నా పిల్లిని తీసుకుపోయినావు. నువ్వే నా పిల్లిని అమ్ముకున్నావు." ఇగ ఎన్నెన్ని అనాలో అన్ననేసరికి ఏకంగా ఆ వ్యక్తి రోడ్డున అడ్డుపడ్డ పిల్లి ఎవరైనా గుద్దితే చచ్చిపోతదేమో అని జెప్పి నేను తీసుకుపోయినా తప్ప, నీ పిల్లిని తీసుకొని నేనేం జేసుకుంటా? పిల్లిని దొంగతనం జేయాల్సిన అవసరం నాకేముందమ్మా అంటే, అక్కడ సీసీ కెమెరాలో, ఫుటేజ్‌లో పిల్లిని తీసుకుపోయినట్టు ఎవిడెన్స్ నీ పైనే ఉంది గాబట్టి, ఇగ నీ పైన ఖచ్చితంగా నేను కేసు పెడతా అని కూసుందంట. పాపం ఆయనకి ఏం జేయాలో అర్థం గాక ఏకంగా ఆ యువతి కాళ్ళ మీద పడి దండం బెట్టి, "ప్లీజ్ అమ్మా అట్లాంటి పనులు చేయొద్దు" అని ఆమెను రిక్వెస్ట్ చేస్తే, అక్కడ పోలీసులు గూడా ఆమెకి సర్ది చెప్తే, నచ్చచెప్తే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిందట. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో పొద్దున స్టార్ట్ అయ్యి, రాత్రి వరకు గూడా ఈ పిల్లి లొల్లి కంటిన్యూ అయిందట. ఇగ కంప్లెయింట్ ఇయ్యడానికొచ్చిన వాళ్ళు, పోలీసులు దొరకబట్టిన దొంగలు, మిగతా వాళ్ళందరూ పట్టుకొస్తే ఈ పిల్లి లొల్లి జూసి అక్కడికొచ్చిన వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారట లాలాగూడ పీఎస్‌లో.